హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ ప్రోమోలో నామినేషన్లు అయితే చూపించడం జరిగింది. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా గొడవలు. ఇంకా బిగ్ బాస్ అయితే నిఖిల్ అండ్ యష్మి అండ్ నైనికల్ ముగ్గురికి కంగ్రాట్స్ చెప్పేసి వాళ్ళకైతే ఒక హారాలు అయితే ధరించేసి ఒక సింహాసనంలో అయితే కూర్చోబెట్టాడు. సింహాసనం చూపించేసి అక్కడైతే మీ హారాలు ధరించేసి సింహాసనం పైన కూర్చోండి అని చెప్పేసి అయితే చెప్పాడు. ఒక రాజు ఇద్దరు రాణులాగా అయితే ముగ్గురు అయితే చక్కగా కూర్చున్నారు. ఇంకా నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి నామినేషన్లు ఒక్కొక్కరుగా వస్తూ. ఇందులో సోనియా మణికంఠ అయితే పెద్ద సీనే క్రియేట్ చేస్తుండ్రు. వీళ్ళు ముందే కంటెంట్ క్రియేట్ చేసుకొని వచ్చినట్టే అనిపిస్తుంది వీళ్ళు గొడవలు చూస్తూ ఉంటే. ఇంకా సోనియా అయితే ఫస్ట్ వచ్చింది. బేబెక్కని అండ్ ప్రేరణ టార్గెట్ చేసింది. బేబెక్కని ముందు నుంచి ఇదే అంటుంది అనమాట, ఇర్రెస్పాన్సిబుల్. ఈమె ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉందో అర్థం కావట్లేదు. ఆమె ప్రెషర్ కుక్కర్లో పెట్టడమే అది విజిల్ రాకపోవడం ఆమె ప్రాబ్లం లాగా క్రియేట్ చేసేసి అయితే అదే పాయింట్ వేసి ఆమెనైతే నామినేట్ చేసింది. ఇక ఆమె వంతు ఆమె చెప్పుకోవడం అయితే జరిగింది. ఆమె అయితే బాగా బేబక్ అయితే డిఫెండ్ అయితే చేసుకుంది. బట్ సోనియా బాగానే ప్రిపేర్ అయ్యి ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఆమె ఫుల్ అగ్రెసివ్ ఫస్ట్ నుంచి కూడా. సోనియా అండ్ మణికంఠ వీళ్ళు డే 1 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ప్రేరణ అయితే నామినేట్ చేసింది. ఈమె విషయం ఏంటి అర్థం కాకుండానే బాగానే గొడవలు అయితే జరిగినాయి. ఈమె డిఫెండ్ చేసుకుంటుంది ప్రేరణ. ఇంకా నెక్స్ట్ ఆమె చెప్పినా వినట్లేదు. నేను చెప్పే పాయింట్ ఇను అని చెప్పేసి సోనియా అయితే బాగా ట్రిగర్ చేసేసింది ఆమెని. ఇంకా నెక్స్ట్ మణికంఠ అండ్ ఎవరు మన భాషా గారు అనమాట. భాషా గారి పైన పడ్డారు మణికంఠ. ఇంకా ఈయన సేమ్ నాకు నటరాజ్ మాస్టర్ని చూసినట్టే అనిపిస్తుంది. లాస్ట్ టైం సిల్లీ పాయింట్స్, సిల్లీ కామెడీ అండ్ టైమ్లెస్ కామెడీ సెన్స్ అసలు ఎంత దారుణంగా ఉన్నాడంటే ఆయన చిన్న పిల్లల్లాగా అనిపిస్తుంది. ఈ మణికంఠ అయితే చాపకిందరు నీరులాగా అందరినీ గెలుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఈయన పాయింట్లు ఏంటి అంటే తొందరగా కోపంకి వచ్చేస్తున్నారు, తొందరగా ఇదైపోతున్నారు అని చెప్పేసి అయితే నామినేట్ చేసిండు. ఇంకా పాయింట్ చెప్పేసి ఓకేనా అంటే ఆ ఓకేనా అనే వర్డ్ కూడా భాషా గారు బాగా పెద్దగానే ట్లాగ్ చేసిండు అనమాట. అది వినండి అని చెప్తుంటే ఒక్కరు కూడా వినట్లేరు. అండ్ చీఫ్లో ఏదైనా చెప్తే కూడా వీళ్ళు చెప్పట్లేరు. ఏదైనా చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు. నామినేట్ చేయమని చెప్పడం అయితే అది చేతిలో లేదు. కానీ ఇద్దరు గొడవ పట్టేటప్పుడు వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసే విధానం కానీ, కొద్దిగా గొడవ ఎక్కువ అయిపోయినప్పుడు వాళ్ళు సర్ది చెప్పడం కానీ వాళ్ళ చేతిలో ఉంటుంది. అది చెప్పినా ఎవరు వినట్లేదు. ఇంకా నామినేషన్ అయితే హోరాని జరుగుతుంది. ఇంకా ఇవాళ అయితే నైట్ చూడాలి ఇంకా నామినేషన్స్ ఇంకా ఏ రేంజ్లో జరిగినాయో. లెట్స్ సీ. సోనియా అండ్ మణికంఠ భాష ఈ అగ్రెసివ్నెస్ మీద మీ అభిప్రాయం అంటే చెప్పండి.